దొరకదు. అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసామో తెలుసా? చెప్పరా చెప్పరా, అడిగితే సమాధానం చెప్పరా, చెప్పండి. రూబన్ని తన భార్య స్నేహాన్ని చంపింది మీరే కదరా, చెప్పండి. మిమ్మల్ని చెప్పమని చెప్పింది ఎవరు? మాకేమీ తెలీదు, మేమెవరిని తప్పలేదు, ఇది నిజం. మాకు వాళ్ళు ఎవరో తెలియదు సార్. చెప్పండి, వీళ్ళెవరో మీకు తెలీదా? చెప్పురా, ఇందులో ఉన్న వాళ్ళు మీకు తెలుసా? అడుగుతున్నాను కదా, చెప్పురా. మాటలతో అడిగితే చెప్పరా. లేదు మాకు తెలియదు సార్. హత్య చేయబడిన రూబన్ 4.5 ఏళ్ల క్రితం కొంతమంది రౌడీలు దాడి చేశారు. వాళ్ళ పేర్లు చదువుతాను వినండి. బాబు, వల్లకడుగు శ్రీని, మార్టిన్. అది ఎందుకు చేశారు, ఎవరు చెప్తే చేశారు అంతా నాకు తెలియాలి. మర్యాదగా చెప్పండి, మీరు చెప్పకపోతే ఇక్కడే మిమ్మల్ని చంపేస్తాను. చెప్పేస్తాను సార్. ఎవరి కోసం? కృష్ణ కుమార్, చనిపోయిన అమ్మాయి వాళ్ళ అన్న. ఎందుకోసం అలా చేశారు? తన చెల్లికి మరొకరితో ఉన్న సంబంధము లేకుండా చేయడానికి అలా చేయమని చెప్పారు. అతను చెప్పినట్టుగానే మేము చేశాం. అందుకు డబ్బులు కూడా మాకు ఇచ్చేశారు. అంతే తప్ప మాకు ఇంకేం తెలియదు సార్. స్నేహ, రూబన్ వాళ్ళ హత్య గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. స్నేహ, రూబన్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? సార్, తనకి శత్రువు ఉన్నారో లేదో తెలియదు కానీ తన శత్రువు మాత్రం తన హస్బెండ్. శత్రువు మాత్రమే కాదు, వాడే నా కూతుర్ని చంపింది కూడా. వాడొక అయోగ్యుడు. మీరు ఇంతకు ముందు రూబన్ను కొట్టడానికి రౌడీలను ఏర్పాటు చేశారు కదా? అది సార్, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం నాకు తెలిసాక నేను ఆ రూబన్ గురించి తెలుసుకున్నాను. అప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి సార్. అతని గురించి వినదాన్ని బట్టి అతను మంచివాడు కాదు సార్. మీకు తెలుసా, ఆ సమయంలో మా అమ్మాయికి ఒక మంచి సంబంధం కూడా వచ్చింది సార్. అప్పుడే అతను మా కూతుర్ని తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాతో కలవడానికి, మాట్లాడడానికి కూడా మా అమ్మాయికి అసలు అనుమతి ఇచ్చుండడు సార్. పెళ్లి తర్వాత రూబన్, స్నేహ మధ్య ఉన్న సమస్యలు మీకు తెలుసా? లేదు సార్. అలా ఉండడానికి ఒకే ఒక రీజన్ అతని పాత అలవాట్లే.
రూబన్ ఒక ఉమనైజర్ సార్. మేము స్నేహకి ఎంతో నచ్చ చెప్పాలనుకున్నాం, కానీ కుదరలేదు సార్. చివరికి మేము రౌడీల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఉంటాను. సరే సార్. ఇంకా ఎవరు వారసులు లేకపోవడంతో ఈ ఆస్తులంతా మీకే సొంతం కదా, అవునా? నువ్వు ఆ రోజు ఫ్లాట్ కింద గొడవ పడ్డావని చెప్పావు కదా, అది వీళ్ళేనా? లేదు సార్, ఆ రోజు నేను చూసింది వీళ్ళని కాదు, బాగా గుర్తుంది. స్నేహ హత్యకు గురైనప్పుడు రూబన్ ఆ ఫ్లాట్లోనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తన్ని పొడి చంపింది నేనే సార్. వాళ్ళ సొంత బంధువులే సార్. రూబన్ ఒక ఉమనైజర్ సార్. ఒక వైట్ ఓమని కార్ మా బండికి డాష్ ఇచ్చింది సార్. వాడే నా కూతుర్ని చంపింది. రూబన్ గోళ్ల మధ్యలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ అవి స్నేహవే సార్. ఎవరో వస్తున్నారన్న శబ్దం విని మేము తెలుసుకున్నాం సార్. పక్క ఫ్లాట్ లో ఉండే కిరణ్ తో మాత్రం సఖ్యంగా ఉండే. నేను స్నేహ కలిసే చదువుకున్నాం. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి ఫుటేజ్ తీసుకోండి. ఎస్ సార్. సార్, ఆ సీసీటీవీ విజువల్స్ ని కలెక్ట్ చేశారా? చేశాం సార్. స్నేహ ఇంకా రూబన్ వాళ్ళ మొబైల్ రికార్డ్స్ మిస్ అవుతుందేంటి? సార్, ఆ డీటెయిల్స్ కోసం మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నెంబర్స్ కోసం సైబర్ సెల్ కి రిక్వెస్ట్ రాలేదని చెప్తున్నారు. అనిల్ సార్. వీలైనంత వరకు కారణాలు చెప్పకండి సార్. నాకు వెంటనే సైబర్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. ఓకే ఓకే. ఫుటేజ్ 1/1 ప్లే చేయండి. స్టాప్. అలా కాస్త రివైండ్ చేసి స్లోగా ప్లే చేయండి. ఆ కార్లో ఎక్కించే వాళ్ళని కాస్త జూమ్ చేయండి. వెయిట్. రూబన్ ని కార్లో ఎక్కించే వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయండి. ఎస్ సార్. వీలైన త్వరలో వాళ్ళని కనిపెట్టాలి. ఓకే సార్. ఈ విజువల్స్ అన్ని నాకు ఒక కాపీ ఇస్తారా? ఓకే సార్, ఇస్తాను సార్.